తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి 25 వరకు జరిగాయి. 2 సంవత్సరాలకు కలిపి 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 60 లక్షల సమాధాన పత్రాలకు 19 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ ప్రక్రియ పూర్తయింది. తర్వాత మార్కుల ఆన్లైన్ ఫీడింగ్ ట్రయల్ రన్ కూడా వారం రోజుల క్రితమే నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి సమయం కోసం అధికారులు ఇంతకాలంగా నిరీక్షిస్తున్నారు. కాగా ఫలితాల రోజే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ తేదీని కూడా ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. తెలంగాణలోని 1532 కేంద్రాలలో సుమారు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరంలో 4.88 లక్షల మంది, రెండవ సంవత్సరంలో 5.08 లక్షలు ఉన్నారు. తెలంగాణ ఇంటర్ 2025 యొక్క 1వ మరియు 2వ సంవత్సరాల ఫలితాలు తాత్కాలిక మార్కుల మెమోలను బోర్డు వెల్లడించనుంది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీని ఉపయోగించి వారి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇంటర్ బోర్డు నుండి మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, మరి కాసేపట్లోనే మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా విడుదల చేయబోతున్నారు. ప్రజెంట్ నేను నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మరి కాసేపట్లోనే ఇటు ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. అంటే గత కొద్ది రోజులు కూడా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఇంటర్మీడియట్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారని కూడా. మరి గత నెల మార్చి 5 నుంచి 25 తేదీ వరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా జరిగాయి. అయితే కొన్ని తప్పులు కూడా జరిగాయి. మరి ఇంటర్ ప్రథమ సంవత్సరం కానీ సెకండ్ ఇయర్లో కూడా ప్రశ్నపత్రాలు కూడా కొన్ని తప్పులు కూడా జరగడంతో మరి వాటికి మార్కులు కూడా యాడ్ చేస్తామన్నారు. మరి ఇవి ఇంటర్ ఫలితాల్లో ఏమైనా ఎఫెక్ట్ చూపితే చూడాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్తో కలిపి 9,50,000 మంది విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా రాశారు. మరి ఈరోజు మధ్యాహ్నం కూడా ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. కాబట్టి మరి ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా మరి www.tge.cgg.ov.in ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు అని కూడా ఇంటర్ బోర్డు కార్యదర్శి కూడా చెప్పడం జరిగింది. మరి ఈసారి ప్రతి విద్యార్థి మొబైల్ ఫోన్ కూడా ఫలితాల లింకులు కూడా పంపినట్లు ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులు కూడా వెల్లడించారు. మరి లాస్ట్ టైం చూసుకుంటే మాత్రం ఇంటర్ బోర్డుకు సంబంధించి ఇటు ఇంటర్మీడియట్ ఫలితాల విషయానికి వస్తే మాత్రం 2024లో మొత్తం ఓవరాల్గా 69.46% కూడా ఉత్తీర్ణత నమోదైంది. మరి ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ 60.1%, సెకండ్ ఇయర్ 64.1% మాత్రమే ఉత్తీర్ణత కూడా లాస్ట్ టైం కూడా నమోదైంది. మరి పోయినసారి కూడా బాలికలదే పైచేయి నిలిచింది. మరి బాయ్స్ కూడా కొంతవరకు తక్కువగా ఫలితాలు కూడా ఎక్కువగా రాలేదు. మరి ఈసారి మరి బాలికలది పైచేయి నిలుస్తుందా, జెంట్స్ నిలుస్తుందా మరి చూడాలి. మరి గత నెల మార్చి 5 నుంచి 25 జరిగినటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన పరీక్ష పత్రాల్లో కూడా కొంతవరకు తప్పులు కూడా దొరలాయి. కాబట్టి మరి వారికి సంబంధించి కూడా మార్కు కూడా కలుపుతామని కూడా ఇప్పటికే ఇంటర్ బోర్డు కార్యదర్శి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ దాని ద్వారా మరి మార్కులు ఏమైనా పెరుగుతాయా తగ్గుతాయా చూడాలి. మరి ఈ నేపథ్యంలో మరి ఇటు ఇంటర్ బోర్డు కూడా ఇప్పటికే ఇటు మూల్యాంకనం కూడా పూర్తి చేసింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మరి కాసేపట్లోనే ఇంటర్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు కూడా వెల్లడిస్తారు. మరి ఈ ఫలితాలు వెల్లడించిన తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ సంబంధించిన డేట్లు కూడా అనౌన్స్ చేస్తుంది ఇంటర్ బోర్డు కూడా. మరి ఎవరైనా ఫెయిల్ అయిన విద్యార్థులు ఉంటే మాత్రం ఎవరు కూడా మానసిక వేదన కూడా గురి కావాల్సిన అవసరం లేదు.
మరి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరీక్షలు అనేవి కూడా సాధారణంగా మరి ఈ పరీక్ష కాకపోతే తర్వాత సప్లిమెంటరీ పరీక్ష రాసుకోవచ్చు, తర్వాత ఇంకా తర్వాత కూడా పరీక్షలు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ ఎవరైనా మార్కులు తక్కువ వచ్చినా కానీ ఎవరైనా పరీక్షల్లో ఫెయిల్ అయినా కూడా ఎవరికి కూడా మానసిక ఆందోళన కూడా గురి కావద్దు. మరి ఎవరు కూడా ఆత్మహత్య లాంటివి కానీ మరి సూసైడ్ లాంటివి కూడా చేసుకోవద్దు. ఎందుకంటే గతంలో మనం చూసాం చాలా మంది ఇటు ఇంటర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ మరి వాళ్ళకు మార్కులు తక్కువ వచ్చాయని మరి వాళ్ళ పేరెంట్స్ తిడతారనో కొడతారనో లేకపోతే ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యాను కూడా చాలా మంది చాలా సందర్భాల్లో కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కానీ సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ చాలా మంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు చూసాం. కాబట్టి మరి ఈసారి ఎవరు కూడా మానసిక ఆందోళన గురికాల్సిన అవసరం లేదు. ఈ పరీక్ష తప్పితే మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి, తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్ కూడా రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి దానికి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, మానసిక వేదన గురికాల్సిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రులను బాధ పెట్టే ప్రయత్నం అయితే ఎవరు చేయొద్దు. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి విద్యార్థులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ఎవరు ఫెయిల్ అయినా కూడా వాళ్ళకి మళ్ళీ పరీక్షలు ఉంటాయి, జీవితంలో ఇంకా ముందుకెళ్లేందుకు ఎన్నో అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి ఎవరు కూడా ఇంటర్ విద్యార్థులు అధైర్యపడాల్సిన అవసరం లేదంటూ కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ఇంటర్ బోర్డు అధికారులు కూడా పలు సూచనలు చేశారు. మరి గత బీఆర్ గవర్నమెంట్లు కూడా ఇటు పేపర్ లీకేజ్ వ్యవహారం ఎంత దుమారం చేసుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇటు ఇంటర్ పరీక్షలు కానీ 10th ఎగ్జామ్స్ కానీ తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ కానీ కూడా ఇటు ఇంటర్ బోర్డు కానీ లేకపోతే ఇటు డిగ్రీ బోర్డు కానీ తర్వాత ఎస్ఎస్సి బోర్డుకి సంబంధించి కూడా చాలా పకడ్బందీగా కూడా ఇటు చర్యలు తీసుకున్నారు పరీక్షల నిర్వహణ కోసం. మరి గత మార్చి 5 నుంచి 25 జరిగినటువంటి ఇంటర్ సంబంధించి పరీక్షల్లో 10వ సంవత్సరంలో కూడా ఇటు మ్యాథమెటిక్స్ కానీ బొటానికల్ కూడా చాలా వరకు కూడా తప్పులు తొలగాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఇంటర్ బోర్డు కార్యదర్శి కూడా స్పందించారు. మరి వాటికి మార్కులు కూడా కలుపుతా ఉన్నారు. మరి యొక్క మార్కులు ప్లస్ అవుతాయా, మరి చాలా వరకు ఎవరైనా ఫెయిల్ అయ్యే వరకు ఉంటే మరి 1-2 మార్కులు కలుపుతారా లేదో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి కాసేపట్లోనే మధ్యాహ్నం 12 గంటలకు ఇటు ఇంటర్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు కూడా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమరావుతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా విడుదల చేయనున్నారు. మరి ఎవరైనా మార్కులు తక్కువ వచ్చినా కూడా ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన వారు కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా అందుబాటులో ఉంచారు. ఎవరు కూడా విద్యార్థులు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ అధైర్యపడవద్దు, మానసిక ఆందోళన కూడా గురికోవద్దు. అయితే సతీష్, రిజల్ట్ కి సంబంధించి తక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్స్ కి ఎలాంటి సూచనలు చేస్తున్నారు అధికారులు? ఇప్పటికే ఇటు ఇంటర్ బోర్డు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకొచ్చింది. మరి ఎవరైనా మానసిక ఆందోళనకు గురైనా కానీ ఎవరైనా మార్కులు తక్కువ వచ్చినా కానీ ఎవరైనా టాప్ స్టూడెంట్ ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళు అధైర్యపడాల్సిన అవసరం లేదు, మానసిక ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. వెంటనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి, అందులో కూడా పరీక్ష రాసి పాస్ కావాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తర్వాత కూడా ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి గత సంవత్సరం కూడా చాలా మంది పెద్ద ఎత్తున కూడా ఇటు ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకోవడం చూసాం. కాబట్టి మరి ఎవరు కూడా వాళ్ళ తల్లిదండ్రులను ఎవరు కూడా బాధకు కూడా గురి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పరీక్ష కాకపోతే ఇంకా చాలా పరీక్షలు ఉంటాయి, జీవితంలో ముందుకెళ్ళడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఎవరు కూడా ఇంటర్ విద్యార్థులు ఇటు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ ఎవరు కూడా మార్కులు తక్కువ వచ్చినాయనో లేకపోతే ఫెయిల్ అయినామనో ఎవరు కూడా మానసిక స్థైర్యం కోల్పోయి సూసైడ్ లాంటివి కానీ ఆత్మహత్య లాంటివి కానీ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వారి కోసం కూడా ఇటు ఇంటర్ బోర్డు కూడా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను కూడా తీసుకొచ్చింది. మరి వాళ్ళకి సంబంధించి కూడా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కూడా మరి ఫలితాలంతరం కూడా మానసిక ఆందోళనతో ఉన్నటువంటి విద్యార్థుల కోసం టెలిమానస్ టోల్ ఫ్రీ నెంబర్ 180089 సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకొచ్చింది. కాబట్టి మరి దాని ద్వారా కూడా ఎవరికైనా మానసిక ఆందోళన ఉంటే మాత్రం దాని ద్వారా కూడా కాల్ చేసి మరి వాళ్ళ యొక్క మెంటల్ కండిషన్ ఏ రకంగా ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. మరి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల కూడా కొంతవరకు జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఫలితాలు వెలువడిన తర్వాత మరి ఇతర ఇంటర్ బోర్డు సంబంధించిన వెబ్సైట్లు కానీ ఇతర వెబ్సైట్లు కూడా ఫలితాలు కూడా చూసుకుంటారు. కాబట్టి మరి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చూడడం కానీ వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఏ రకంగా ఉందో కూడా కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు కూడా మానసిక వేదన గురికోవడం కానీ కొంతమంది టెన్షన్ పడి తమకు ఎక్కువ మార్కులు వస్తాయని ఆశిస్తారు, కొంతమంది తక్కువ మార్కులు వస్తే మాత్రం అనవసరంగా ఆందోళనకు గురై పెద్ద ఎత్తున కూడా అటే ఇటు ఆత్మహత్య లాంటివి కానీ లేకపోతే ఆందోళనకు గురై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు కూడా కొంతవరకు జాగ్రత్త పాటించాలి, వాళ్ళ వ్యవహార శైలి కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది మరోవైపు. కాబట్టి పిల్లలు కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మరి ఇంటర్ పరీక్ష ఫలితాలు తప్పినంత మాత్రాన పెద్ద పోయేదేం లేదు. సప్లిమెంటరీ పరీక్షలు రాసుకోవచ్చు, తర్వాత కూడా ఎన్నో ఎగ్జామ్స్ వస్తాయి, జీవితంలో ముందుకెళ్ళడానికి కూడా ఎన్నో అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ పరీక్షలను మాత్రం ఓన్లీ
వాళ్ళ టాలెంట్ సంబంధించిన ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు. మరి కాసేపట్లో ఇంటి ఫలితాలు వెలువవుతున్నాయి కాబట్టి మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. మరి ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు. మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడ సెక్యూరిటీ సంబంధించి కూడా అంతా కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇటు డిప్యూటీ సీఎంతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇటు ఇంటర్ బోర్డు కార్యదర్శి కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు కూడా విడుదల చేస్తారు. కాబట్టి మరి ఈసారి పరీక్ష ఫలితాలు మరి లాస్ట్ టైం 69% కూడా ఉత్తీర్ణత వచ్చింది కాబట్టి మరి ఆ శాతం ఇప్పటికి పెరుగుతుందా లేదా తగ్గుతుందో చూడాలి. మరి పోయినసారి బాలికలతో పైచేయి నిలిచింది కాబట్టి మరి ఈసారి బాలికలతో పైచేయి నిలుస్తుందా, జెంట్స్ ఈసారి ఉత్తీర్ణతలో ముందుకు వస్తారో చూడాలి. మరి ఏదేమైనప్పుడు కూడా మొత్తానికైతే మరి కాసేపట్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే విడుదల కానున్నాయి. అనుష, అయితే సతీష్, మనం చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం రిజల్ట్ కి సంబంధించి సర్వర్ ప్రాబ్లం అయితే ప్రతి సంవత్సరం ఉంటుంది. దానికి సంబంధించి అధికారులు ఏదైనా అప్డేట్ ఇచ్చారా? ఎస్, ఇప్పటికీ అయితే ఇంటర్ బోర్డు కానీ అధికారులంతా కూడా చాలా పగడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఎక్కడ కూడా సర్వర్ ప్రాబ్లం కాకుండా ఇప్పటికే ఇటు మూల్యాంకనం సంబంధించి కూడా చేసినప్పుడు కూడా అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే ఇదంతా మూల్యాంకనం కూడా పూర్తయింది, కంప్యూటరీకరణ కూడా చేశారు. కాబట్టి ఎవరైనా ఒకవేళ కంప్యూటర్లో కానీ ఎక్కడైనా వ్యత్యాసం కల్పిస్తే మాత్రం వాళ్ళు వెంటనే ఇంటర్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. తర్వాత సప్లిమెంట్ కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎవరైనా ఒకవేళ ఇంటర్నల్ గా యాక్సెస్ సంబంధించి కూడా ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కూడా ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళు ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకొస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. కాబట్టి మరి ఆయన చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం వాళ్ళు సాల్వ్ చేసేందుకు కూడా ఒక టెక్నికల్ టీంను కూడా ఇంటర్ బోర్డు కూడా సిద్ధం చేసింది. కాబట్టి మరి ఎవరు పడాల్సిన అవసరం లేదు. మరి ఈ యొక్క ఇంటర్ బోర్డుకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లు కూడా ఫలితాలు కూడా పెడతారు. మరోవైపు ఈసారి కొత్తగా విద్యార్థుల హాల్ టికెట్ సంబంధించి ఏదైతే లింక్ చేస్తారో ఆ నెంబర్ కూడా మెసేజ్ వస్తుంది. ఇంటర్ బోర్డుకు సంబంధించి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా కూడా ఇటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన విద్యార్థులు కూడా వారి ఫలితాలను కూడా తెలుసుకొని కూడా ఒక వెసులుబాటు కూడా కల్పించారు. కాబట్టి మరి దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇటు ఇంటర్ బోర్డు వెబ్సైట్ కానీ లేకపోతే తర్వాత ఇతర ప్రైవేట్ వెబ్సైట్ల ద్వారా కూడా ఇంటర్ ఫలితాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మరి ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకొస్తే మాత్రం వాళ్ళంతా కూడా సాల్వ్ చేస్తారు. ఇక్కడ టీంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి గతంలో పునరావృతమైన ఇష్యూస్ అన్ని కూడా ఈసారి కాకుండా కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. మరి ఇంటర్ సంబంధించి ప్రధానంగా మాత్రం ఇంటర్ విద్యార్థులు కూడా ఎవరైనా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒకవేళ పరీక్ష తప్పినా కూడా ఫెయిల్ అయినా మార్కులు తక్కువ వచ్చినా కూడా ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు, మానసిక ఆందోళన గురగాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి వెంటనే సప్లిమెంటరీ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. తర్వాత ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాబట్టి మరి ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు. మరి ఈ ఫలితాలను కూడా ఒక ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప ఎవరు కూడా సీట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి ఎవరు కూడా ఈ విద్యార్థులు అయితే పడాల్సిన అవసరం లేదు. మరి కాసేపట్లోనే ఇటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఇక్కడ చేరుకుంటారు. అడితో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.